కాల్ చేశారు. నాకేదో మెసేజ్ చేశారు. టీసీఎస్ జాబ్ ఏదో వచ్చిందని. అవును సార్. ఓకే. కంగ్రాచులేషన్స్ అండి. యాహ్! థ్యాంక్ యూ సార్. ఓకే. ఎంతండి ప్యాకేజ్ ఎంత ఇచ్చారు మీకు? 10 lakhs ఇచ్చారు సార్. కంగ్రాచులేషన్స్. అంటే మీరు నా యాహ్! దగ్గర థాంక్స్. వీడియోస్ తీసుకుంటున్నారు కదా? యెస్ సార్. నేను మీవి వీడియోస్ తీసుకున్నాను సార్ మనీ కట్టి. ఓకే. అంతకుముందు నేను యూట్యూబ్‌లో మీ వీడియోస్ చూస్తూ ఉండున్నాను ఎస్ఐపిలో. ఓకే. ఇంకా రెఫరెన్స్ ద్వారా వేరే ఒక అన్న ఉంటే టీసీఎస్‌లో దాని ద్వారా వెళ్ళాను నేను. ఓకే. వెళ్ళాను. ఈ వీడియోస్ లైట్‌గా చూసుకుంటూ వెళ్ళాను. నాకైతే ప్రాక్టికల్‌గా ఏం నాలెడ్జ్ లేదు దీని మీద. నేను ముందైతే బ్యాకప్ టూల్ మీద వర్క్ చేసేదాన్ని. నెట్ బ్యాకప్ మీద. 2.5 ఇయర్స్ రియల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అందుకనే వెళ్ళాను. సో, ఇవి యావరేజ్‌గా చూసుకొని వెళ్ళాను. ఏపీపీ కాన్ఫిగరేషన్స్ అండ్ ఎల్ఎస్ఎండబ్ల్యూ అవి చూసుకొని వెళ్ళాను. మళ్ళీ ఇంటర్వ్యూకి ట్రై చేశాను. ఓకే అని చెప్పి మళ్ళీ ఒక 20 డేస్ తర్వాత ఆఫర్ వచ్చింది సార్. ఇంకా నేర్చుకోవాలి అని మీ దగ్గర మళ్ళీ తీసుకున్నాను. వీడియోస్ అన్నీ తీసుకున్నాను. ఓకే. ఓకే. ఎలా యూజ్‌ఫుల్ అయిందండి మీకు కంటెంట్ అంతా కూడా? యాహ్! సార్. యాక్చువల్‌గా అయితే మీరు చెప్పినట్టే చెప్పాను నేను. నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. థియరీ మొత్తం నేర్చుకున్నాను. సమ్ కోడ్స్ నేర్చుకున్నాను. దాని తర్వాత మీరెలా వర్క్ చేస్తారంటే ఇది చెప్పాను. SAP మెథడ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేశాను అని చెప్పాను. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. మళ్ళీ ఎల్ఎస్ఎండబ్ల్యూ గురించి తెలుసా అన్నాడు. అవును. నాన్ ఎస్ఏపీ డేటాని ఎస్ఏపీలోకి ఇంటిగ్రేట్ మూవ్ చేస్తారు డేటాని. దానికి ఎల్ఎస్ఎండబ్ల్యూ యూజ్ చేస్తారు అని ఆటోమేటిక్‌గా తీసుకుంటూ ఒక కాన్ఫిగరేషన్ తర్వాత అవన్నీ చెప్పాను. ఓకే అన్నారు. ఓకే. మళ్ళీ తర్వాత సర్వీస్ నౌలో ఏది యూజ్ చేస్తున్నారు అన్నారు. సర్వీస్ నౌవే యూజ్ చేస్తున్నాము. దాని తర్వాత నా పేరు శారద సార్. శారద గారా? అవును సార్. ఓకే. ఓకే. లాంగ్ బ్యాక్ మీరు తీసుకుని ఎన్ని రోజులవుతుంది వీడియో బేస్డ్ లెర్నింగ్ మన దగ్గర? అవును సార్. మీ దగ్గరే కొనుక్కున్నాను నేను. ఓకే. ఎన్ని మంత్స్ అవుతుందండి? నేను కనుక్కొని 2 వీక్స్ అవుతుంది అంతే సార్. 2 వీక్స్ అవుతుందా? ఓకే. ఓకే. ఫైన్. అంతకు ముందు నుంచినే నేను మీ యూట్యూబ్ ఛానెల్‌లో మిమ్మల్ని ఫాలోయింగ్ చేస్తూ నేర్చుకుంటూ వస్తున్నానన్నమాట సార్. అంటే కొన్ని లింక్స్ ఉన్నాయి, కొన్ని లింక్స్ లేవు కదా! అందుకని కొంచెము ఇదిగా ఉంటే ఫ్యామిలీ సిట్యుయేషన్స్ నేర్చుకుంటూ వచ్చాను. తర్వాత మీకు 3000 మనీ ఏసాను. 1000 రూపీస్ ఇచ్చి సాఫ్ట్‌వేర్ కొనుక్కున్నాను. 1000 రూపీస్ కదా సాఫ్ట్‌వేర్‌కి? అవును సార్. 1000 రూపీస్ ఇచ్చి సాఫ్ట్‌వేర్ కొనుక్కున్నాను. 3000 ఇచ్చి వీడియోస్ కొనుక్కున్నాను సార్. ఓకే. 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 మీకైతే యూజ్‌ఫుల్ కదా మేడం అన్నీ కూడా వీడియోస్? నాకన్నీ చాలా యూజ్‌ఫుల్‌గా ఉన్నాయి సార్. ప్రాక్టికల్‌గా ఇంకా నేను నేర్చుకోవాల్సింది ప్రాక్టికల్‌గా నేర్చుకోవాలని నేర్చుకుంటున్నాను సార్. ఓకే. ఓకే. ముందు థియరీగా అయితే చెప్పగలిగాను. సో, ప్రాక్టికల్‌గా ఇంకా ఆర్గనైజేషన్‌లోకెళ్తే ప్రాబ్లమ్ అవుతుందని మీ దగ్గర తీసుకొని ప్రాక్టికల్‌గా చేస్తున్నాను సార్ ఇప్పుడు. ఓకే. ఓకే. ఇప్పుడు మీకంతా కంప్లీట్‌గా అంటే మీకు మన కంటెంట్ అయితే మీకు యూజ్‌ఫుల్ అయింది కదా మేడం? చాలా యూజ్‌ఫుల్ అయింది సార్. ఓకే. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. నాకు ఆఫర్ గూడా వచ్చేసింది. నాకు జులై ఇచ్చారు జాయినింగ్ డేట్ కూడా. ఓకే. ఓకే. ఈ పీరియడ్‌లో చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ప్రాక్టికల్‌గా కొంచెం నేర్చుకుంటే అని మీ దగ్గర తీసుకున్నాను సార్. యాక్చువల్‌గా మీరు అప్పుడు 5000 చెప్పారు. సార్ నాకిట్లా మనీ ప్రాబ్లమ్ ఉంది. మీ ఆర్గనైజేషన్‌లో అయితే ఫ్రీగా కూడా కోచింగ్ ఇచ్చారు. నా దగ్గర లేదు సార్ అంత 3000 పే చేయగలుగుతానంటే మీరు పంపించారన్నమాట సార్ అవి. ఓకే. ఓకే. చాలా మందికి ఇస్తున్నాంలెండి. కొంతమంది ఫ్రీగా బాగా పూర్ పీపుల్ అయితే మనకు అర్థమవుతది వాళ్ళు ఎలాంటి వాళ్ళనేది. అటువంటి వాళ్ళకి ఇస్తున్నాము. అవునవును సార్. ఓకే. ఎనీవే మేడం కంగ్రాచులేషన్స్ జాబ్ అయితే కొట్టారు. యాహ్! సార్. ఓకే. థాంక్ యూ సార్. ఓకే. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ మేడం మీకేదైనా కొంచెం ఫ్రీగా ఉంటే కొంచెం మన గ్రూప్‌లోకి వచ్చి మాట్లాడగలరా? గైడెన్స్ ఇవ్వగలరా కొంచెం మన స్టూడెంట్స్‌కి? షూర్ సార్. ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు సార్? యాక్చువల్‌గా మీరు ఇప్పుడు మాట్లాడింది కూడా రికార్డ్ చేశాను నేను వాయిస్. అంటే మనకు ఓకే. నా ఛానెల్ అప్‌లోడ్ చేసుకోవచ్చా? ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే సార్. ఓకే. అప్‌లోడ్ చేసుకోండి సార్. నో ప్రాబ్లమ్. చేస్తాను. మీరు జాయిన్ అవ్వమన్నా కూడా అవుతాను సార్. నాకేం ఓకే. ప్రాబ్లమ్ నాకు ఈ సపోర్ట్ కావాలి మేడం. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఓకే. సో, ఓకే. నేను మీకు మేబీ మండే కానీ, ట్యూస్‌డే గానీ మీకు కాల్ చేస్తాను మేడం. మీకు ఓకే లింక్ సార్. ఇస్తాను. ఎప్పుడైనా కాల్ చేయండి సార్. నేను ఫ్రీగానే ఉంటాను. చెప్తాను సార్. కొంచెం మీరు చెప్తే ఏంటంటే మన వాళ్ళకి కొంచెం మోటివేషన్‌గా ఓకే. ఓకే సార్. అలాగే అంటే ఓకే. వాళ్ళకి కూడా ఒక నమ్మకం వస్తదనమాట. అవునవును మనం సార్. కూడా ప్రిపేర్ అవ్వాలి బాగా మనం కూడా జాబ్ కొట్టాలి అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతది. ఓకేనా? షూర్ సార్. నేనైతే మీరు ఎప్పుడు కాల్ చేసినా ఈవినింగ్ బ్యాచ్‌కి కాల్ చేసినా చెప్తాను. మార్నింగ్ చెప్పమని చెప్తాను. లేకపోతే 2 బ్యాచెస్‌కి చెప్పమన్నా కూడా చెప్తాను సార్. నాకేం ప్రాబ్లమ్ లేదు. సరే మేడం అట్లాగే. ఓకే. ఓకే. ఫ్యామిలీలో కూడా అట్లేం లేదు. ఇంట్లో వాళ్ళు వర్క్ చేసుకుంటే అది జస్ట్ నేను లెర్నింగ్ చేసుకుంటా జాబ్ చేసుకోవడం అంతే. నాకేం ప్రాబ్లమ్ లేదు సార్. ఎప్పుడు చెప్పమన్నా చెప్తాను. ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. యాహ్! థాంక్ యూ సార్. మీ నంబర్ నేను సేవ్ చేసుకుంటానండి. శారద గారు కదా ఓకే. మీ పేరు? అవును సార్.
ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యాహ్! థ్యాంక్ యూ సార్. ఓకే అండి. బాయ్. ఓకే సార్. బాయ్. మీకు లింక్ ఇస్తాను ఒక 2 డేస్‌లో నేను కాల్ చేసి. యాక్చువల్లీ కొంచెం షూర్ సార్. ట్రావెలింగ్ ఉంది. ఒక 2 డేస్ రేపు సాటర్‌డే సండే కదా! అవునవును సార్. ట్రావెలింగ్‌లో ఉంటాను. కుదరదు. సో, పర్లేదు సార్. మండే కానీ, ట్యూస్‌డే కానీ మనం ప్లాన్ చేద్దాం మేడం. ఓకే సార్. ఎప్పుడైనా ఎనీవే ఇవ్వండి సార్. చాలా ప్రాబ్లమ్ థాంక్స్ లేదు. మేడం. ఎందుకంటే చాలా మంది జాబ్స్ వచ్చినోళ్ళు కొంతమంది ఇన్ఫార్మ్ చేస్తున్నారు. కొంతమంది ఇన్ఫార్మ్ చేయట్లేదు. మీరు అవును ఇన్ఫార్మ్ సార్. చేశారు కాబట్టి యాక్చువల్‌గా నేను ఎప్పుడూ మీవి చూసుకుంటూ ఉండేదాన్ని సార్. నాకైతే నాలెడ్జ్ కూడా లేదు ఎస్ఐపి మీద పూర్తిగా. ఆ! నేను బ్యాకప్ టూల్‌లోనే వర్క్ చేసేదాన్ని. హ్మ్. నేర్చుకోవాలి అని ఇంకా దాని పైన కాల్స్ రాకపోయేసరికి నేను ఇట్లా కొంచెం ఫ్రీ టైమ్ ఉంటే నేర్చుకున్నాను. హ్మ్. జస్ట్ అటెంప్ట్ చేద్దామని మా హస్బెండ్ కూడా టీసీఎస్‌లో వర్క్ చేస్తంటే రిఫరెన్స్ ద్వారా వెళ్ళాను. హ్మ్. అటెంప్ట్ చేశాను. నాకైతే జాబ్ వచ్చింది సార్. కంగ్రాచులేషన్. వస్తది మేడం. ఎందుకు రాదు? మీరు ఒకటి ఎఫర్ట్స్ ఆ! పెట్టి సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉండి జాబ్ కొట్టడం అనేది సమస్యే కాదు. అవునవును సార్. చాలా ఈజీ. అవును ఇందులో డౌట్ సార్. ఏం లేదు. ప్రాపర్‌గా సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉంటే కానీ ఆ! ప్రాపర్‌గా సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉంటే జాబ్ కొట్టొచ్చు. కానీ రియల్ టైమ్‌లో అవునవును. మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. బాగా వర్క్ చేయండి. ఓకే సార్. అలాగే మీకు నేను రీసెంట్‌గా కొన్ని ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్, ఎస్‌డి ఇంటిగ్రేషన్ ఇలాంటి ఆ! కొన్ని కాన్సెప్ట్స్ కూడా యాడ్ చేశాను. మీకు అన్నీ ఇచ్చారు సార్ నాకి. ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. కొంచెం ఓకే. నాకు మీకు వాట్సాప్‌లో నేను ఫార్వర్డ్ చేస్తాను. మీ నంబర్ అయితే నేను సేవ్ చేసుకుంటాను మేడం. షూర్ సార్. థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ మేడం. ఓకే. యాహ్! థాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. కంగ్రాచ్యులేషన్స్ మేడం. యాహ్! ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్. బై సార్. గుడ్ నైట్.